వెల్కమ్ టు భవితా సంతోష్ ఎకానమీ యాప్. ఈ యాప్ ద్వారా రాబోయే గ్రూప్ 1 to 3 నోటిఫికేషన్స్కి గాను ఎకానమీ లైవ్ క్లాసెస్ కండక్ట్ చేయడం జరుగుతుంది. ఎవరైతే ఎకానమీలో టాప్ స్కోర్ సాధించాలి అనుకుంటున్నారో ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే భవితా సంతోష్ ఎకానమీ యాప్లో తెలంగాణ మూమెంట్కి సంబంధించి అన్ని రకాల ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా భవితా సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈరోజు తెలంగాణ మూమెంట్ MCQస్లో భాగంగా ఈరోజు క్వశ్చన్స్ మనకి 96వ క్వశ్చన్, క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ వన్ అమంగ్ ద ఫాలోయింగ్. మరి దీంట్లో ఫస్ట్ పాయింట్, సుద్దాల హనుమంతు రాసిన పాటల పుస్తకం ఏది అంటే వీర తెలంగాణ. సుద్దాల హనుమంతు రాసిన పాటల పుస్తకం వీర తెలంగాణ. సుద్దాల హనుమంతు రిటర్న్ సాంగ్ బుక్ దట్ ఈస్ వీర తెలంగాణ. అండ్ సెకండ్ పాయింట్ ఏంటి, సుద్దాల హనుమంతు కొడుకు తెలంగాణ మలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిండు. మూడవ పాయింట్, సుద్దాల హనుమంతు నేను సైతం అనే పాట రాసిండు. సుద్దాల హనుమంతు ప్లేడ్ మేజర్ రోల్ ఇన్ తెలంగాణ సెకండ్ ఫేజ్ మూమెంట్. సుద్దాల హనుమంతు రిటర్న్ సాంగ్ దట్ నేను సైతం. మరి దీంట్లో ఫస్ట్ పాయింట్ ఏంటి, సుద్దాల హనుమంతు రాసిన పాటల పుస్తకం ఏది అంటే వీర తెలంగాణ. అవును, సుద్దాల హనుమంతు వీర తెలంగాణ అనే పాటల పుస్తకాన్ని రాసిండు. సో సుద్దాల హనుమంతు రిటర్న్ సాంగ్ బుక్ వీర తెలంగాణ. సో ఫస్ట్ పాయింట్ ఈస్ కరెక్ట్. అండ్ సెకండ్, సుద్దాల హనుమంతు కొడుకు తెలంగాణ మలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిండు. సుద్దాల హనుమంతు కొడుకు ఎవరు అంటే సుద్దాల అశోక్. మనకి సుద్దాల అశోక్ అంటే తెలుసు, చాలా సినిమాల్లో పాటలు రాసిన వ్యక్తి. మనకి రేలాలో కూడా ఉన్న వ్యక్తి ఎవరు, సుద్దాల అశోక్. మనకి సుద్దాల హనుమంతు మలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిండు. అవును. సో ద సన్ ఆఫ్ సుద్దాల హనుమంతు సుద్దాల హనుమంతు ప్లేడ్ మేజర్ రోల్ ఇన్ సెకండ్ ఫేజ్ peasant revolt. సో సెకండ్ పాయింట్ ఈస్ కరెక్ట్. అండ్ థర్డ్, సుద్దాల హనుమంతు నేను సైతం అనే పాట రాసిండు. నేను సైతం, సుద్దాల హనుమంతు అనే పాట నేను సైతం అనే పాట రాయలేదు. మరి సుద్దాల హనుమంతు కొడుకు సుద్దాల హనుమంతు కొడుకు సుద్దాల అశోక్ నేను సైతం అనే పాట రాసిండు. మరి నేను సైతం అనే పాట ఏ సినిమాలో రాసిండు అంటే మనకి ఠాగూర్ సినిమాలో నేను సైతం అనే పాట రాసిండు. ఎవరు, సుద్దాల హనుమంతు కొడుకు సుద్దాల అశోక్. సుద్దాల హనుమంతు రిటర్న్ సాంగ్ దట్ నేను సైతం. సో దిస్ ఈస్ రాంగ్ ఆన్సర్. ద సన్ ఆఫ్ సుద్దాల హనుమంతు is సుద్దాల అశోక్ రిటర్న్ సాంగ్ దట్ నేను సైతం ఇన్ ఠాగూర్ మూవీ. సో మరి పాట రాసినందుకు సుద్దాల అశోక్కి ఉత్తమ జాతీయ గేయ రచయిత అవార్డు కూడా దక్కింది. ఎవరికి, సుద్దాల హనుమంతుకి. సో మనకి ఆప్షన్ 1, 2 మాత్రమే సరైనవి. సుద్దాల హనుమంతు రాసిన పాటల పుస్తకం, సుద్దాల హనుమంతు కొడుకు తెలంగాణ మలిదశ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిండు. కాబట్టి ఫస్ట్ 2 పాయింట్స్ మాత్రమే కరెక్ట్. కాబట్టి ఆప్షన్ ఏ 1, 2 సరైనవి. ఆప్షన్ ఏ 1, 2 ఆర్ కరెక్ట్ అనేది సరైన సమాధానంగా చెప్పుకోవచ్చు. 97, క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ వన్ అమంగ్ ద ఫాలోయింగ్. మరి దీంట్లో ఫస్ట్ పాయింట్, తెలంగాణలో అతి మంచి గడి ఏది అంటే సంజీవరావు గడి. ఏ గుడ్ ఫోర్టిఫికేషన్ ఇన్ తెలంగాణ దట్ ఈస్ సంజీవరావు పేట ఫోర్టిఫికేషన్. అండ్ సెకండ్, సంజీవరావు పేట గడి సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలంలో ఉంది. సో సంజీవరావు ఫోర్టిఫికేషన్ దేర్ ఇన్ సంగారెడ్డి డిస్ట్రిక్ట్, నారాయణపేట్ మండల్. సంజీవరావు అన్ని కులాల వారికి ప్రాధాన్యత కల్పించిండు. సంజీవరావు గివెన్ ఇంపార్టెన్స్ టు పీపుల్ ఆఫ్ ఆల్ క్యాస్ట్ ఇన్ హిస్ ఫోర్టిఫికేషన్. సో మనకి ఫస్ట్ పాయింట్ ఒకసారి మళ్ళీ చూస్తే, తెలంగాణలో అతి మంచి గడి ఏది అంటే సంజీవరావు పేట గడి తెలంగాణలో అతి మంచి గడి. కాబట్టి మనకి తెలంగాణలో అన్ని కిరాతకమైన గడులే లేవు, కొన్ని మంచి గడులు ఉన్నాయి, కొన్ని కిరాతకమైన గడులు ఉన్నాయి. మన కిరాతకమైన గడుల గురించి మాట్లాడుకున్నాం. ఏంటి ఆ గడులు, ఒకటేమో విష్ణూరు గడి, ఇంకొకటినేమో ఎర్రపాడు గడి. మరి తెలంగాణలో అతి మంచి గడి గురించి మాట్లాడుకుంటున్నాం. తెలంగాణలో అతి మంచి గడి ఏది అంటే సంజీవరావు
పేటగడి. మరి సంజీవరావు పేటగడి అనేది రెడ్డిలది కాదు, ఇది ఏకైక బ్రాహ్మణ గడి. ఇది ఏకైక బ్రాహ్మణ గడి. ఏది? సంజీవరావు పేటగడి. మరి సంజీవరావు పేటగడి అనే సెకండ్ పాయింట్. సంజీవరావు పేటగడి సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలంలో ఉంది. అవును, సంజీవరావు పేట అనేది సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ మండలంలో ఉంది. సంజీవరావు ఫోర్టిఫికేషన్ ఈస్ దేర్ ఇన్ సంగారెడ్డి డిస్ట్రిక్ట్ నారాయణపేట్ మండల్. సో సెకండ్ పాయింట్ ఈస్ కరెక్ట్. అండ్ థర్డ్, సంజీవరావు అన్ని కులాల వారికి ప్రాధాన్యత ఇచ్చిండు. అవును, సంజీవరావు గివెన్ ఇంపార్టెన్స్ టు ఆల్ క్యాస్ట్ ఇన్ హిస్ ఫోర్టిఫికేషన్. కాబట్టే అతి మంచి గడి, తెలంగాణలో అతి మంచి గడి సంజీవరావు పేటగడి అని చెప్పుకున్నాం. అది ఏకైక బ్రాహ్మణ గడి. హీ గివెన్ ఆల్ ఇంపార్టెన్స్ టు ఆల్ ది పీపుల్ అండ్ హీ కన్స్ట్రక్టెడ్ హౌసెస్ టు ఆల్ పీపుల్ in his fortification and he has also constructed a highway to the people in that time and he has also done many more to the peoples. మనకి సంజీవరావు అనేవాడు ప్రజలందరికీ ఇళ్ల నిర్మాణాన్ని కట్టించిండు, వాళ్ళకి నీటి కొరత ఉండద్దు అని చెప్పి నీటి సదుపాయాన్ని కూడా చేపించిండు. అలాగే ఆ రోజుల్లోనే హైవే నిర్మాణాలు కూడా చేపట్టిన వ్యక్తి సంజీవరావు. ఈయన బ్రాహ్మణుడు కాబట్టి ఇది ఏకైక బ్రాహ్మణ గడి, అలాగే అతి మంచి గడి తెలంగాణలో అని చెప్పుకోవచ్చు. క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ వన్ among the following. మనకి ఫస్ట్ పాయింట్, సంజీవరావు ఆ రోజుల్లోనే హైవే నిర్మాణం చేపట్టిండు. ద కన్స్ట్రక్షన్ ఆఫ్ హైవేస్ అండర్టేకెన్ ఇన్ దోస్ డేస్ బై సంజీవరావు. సో he is also given importance all caste in his fortification. He is also given importance to peoples of all caste in his fortification and also constructed roadways and highways in those days to the peoples and also given water facilities to the peoples in those days. This is by సంజీవరావు. సో సంజీవరావు గడిని గొప్ప గొప్ప వారందరూ సందర్శించేవారు. దిస్ ఫోర్టిఫికేషన్ వాస్ విజిటెడ్ బై మెనీ నోబల్స్. సో సెకండ్ పాయింట్ ఇస్ ఆల్సో కరెక్ట్. మనకి సంజీవరావు పేట గడిని సందర్శించడానికి గొప్ప గొప్ప వారందరూ వచ్చేవారు, ఎందుకంటే అతి మంచి గడి కాబట్టి ప్రజలకు అన్ని రకాల సదుపాయాలను అందించిన వ్యక్తి కాబట్టి. 3, సంజీవరావు గడిని సందర్శించిన గొప్ప వారిలో ఒకరు మహారాజా కిషన్ ప్రసాద్. అవును, వన్ ఆఫ్ ద గ్రేట్ నోబల్ హూ విజిటెడ్ సంజీవరావు పేట్ ఫోర్టిఫికేషన్ ఇస్ మహారాజా కిషన్ ప్రసాద్. అవును. థర్డ్ పాయింట్, సంజీవరావు పేట గడిని అనేక మంది సందర్శించుకునేవారు. మరి అనేక మంది సందర్శించుకునే వారిలో గొప్పవారు ఎవరు అంటే మహారాజా కిషన్ ప్రసాద్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సంజీవరావు అనేక మంచి పనులు చేశాడు, ప్రజలకు సదుపాయాలను అందించాడు కాబట్టి చాలా మంది విజిట్ చేయడానికి వచ్చేవారు. సో దిస్ ఫోర్టిఫికేషన్ విజిటెడ్ బై మెనీ నోబల్స్. సెకండ్ పాయింట్ ఇస్ ఆల్సో కరెక్ట్. అండ్ వన్ ఆఫ్ ద గ్రేట్ నోబల్ హూ విజిటెడ్ సంజీవరావు పేట ఫోర్టిఫికేషన్ ఈస్ మహారాజా కిషన్ ప్రసాద్. So Maharaja Kishan Prasad is called as father of Mulki movement. మరి మహారాజా కిషన్ ప్రసాద్ ని ముల్కీ ఉద్యమ పితామహుడుగా పిలుస్తారు. మహారాజా కిషన్ ప్రసాద్ అనే వ్యక్తి స్థానిక ఉద్యోగాలు స్థానికులకే అని పోరాడిన వ్యక్తి ఎవరు అంటే మహారాజా కిషన్ ప్రసాద్. మరి మహారాజా కిషన్ ప్రసాద్ స్థానిక ఉద్యోగాలు స్థానికులకే అని పోరాడినాడు. అండ్ ఇతనికి ముల్కీ ఉద్యమ పితామహుడు అనే బిరుదు కూడా ఉంది. he was fought for the locals and he was called as father of Mulki movement. So all 3 options are the correct. So option C 1 2 3 4 are the correct one. Option C 1 2 3 4 are the correct ones. నెక్స్ట్ 99వ క్వశ్చన్, క్రింది వాటిలో సరైన దానిని గుర్తించండి. ఐడెంటిఫై ద కరెక్ట్ వన్ అమాంగ్ ద ఫాలోయింగ్. మరి మహారాజా కిషన్ ప్రసాద్
మహారాజా కిషన్ 6వ మరియు 7వ నిజాం దగ్గర దివాన్గా పనిచేసిండు. మహారాజా కిషన్ ప్రసాద్ ఎక్కడ దివాన్గా పనిచేసిండు? 6వ మరియు 7వ నిజాం దగ్గర దివాన్గా పనిచేసిండు. మరి దివాన్ అంటే ఏంటి అంటే ప్రధానమంత్రి. మరి మహారాజా కిషన్ ప్రసాద్ని ముల్కీ ఉద్యమ పితామహుడిగా పిలుస్తారు. మహారాజా కిషన్ ప్రసాద్ worked as Prime Minister under 6th Nizam and 7th Nizam. And Diwan, the meaning of Diwan is Prime Minister. Meaning of Diwan is Prime Minister. Third, Maharaja Kishan Prasad was called as father of ముల్కీ మూమెంట్. మనకు ఫస్ట్ పాయింట్ ఒకసారి చూస్తే మహారాజా కిషన్ ప్రసాద్ ఎవరి దగ్గర పనిచేసిండంట? 6వ మరియు 7వ నిజాం దగ్గర దివాన్గా పనిచేసిండు. అవును, మహారాజా కిషన్ ప్రసాద్ అక్కడ 6వ మరియు 7వ నిజాం దగ్గర దివాన్గా పనిచేసిండు. కాబట్టి ఫస్ట్ పాయింట్ అనేది కరెక్ట్ పాయింట్. మహారాజా కిషన్ ప్రసాద్ వర్క్డ్ యాజ్ ఎ ప్రైమ్ మినిస్టర్ అండర్ 6th and 7th నిజాం. సో ఫస్ట్ పాయింట్ ఈస్ కరెక్ట్. అండ్ సెకండ్ పాయింట్, దివాన్ అంటే ఏంటి? దివాన్ అంటే ప్రధానమంత్రి. 6వ మరియు 7వ నిజాం దగ్గర దివాన్గా పనిచేసిండు. మరి దివాన్ అంటే ఏంటి? దివాన్ అంటే ప్రధానమంత్రి. సో దివాన్ మీన్స్ ప్రైమ్ మినిస్టర్. నెక్స్ట్, మహారాజా కిషన్ని ముల్కీ ఉద్యమ పితామహుడుగా పిలుస్తారు. సో మహారాజా కిషన్ ప్రసాద్ వాస్ కాల్డ్ యాజ్ వాట్? ముల్కీ ఉద్యమ ఆర్ ఫాదర్ ఆఫ్ ముల్కీ మూమెంట్. వై? బికాస్ హీ ఫాట్ ఫర్ ద లోకల్స్. సో the local jobs for the locals, local jobs for the locals. So it is a slogan of Kishan Prasad and he fought for the locals. So in that case he was named as father of Mulki movement. In that case he was named as father of Mulki movement. So all three options are the correct. Option C 1, 2, 3 are the correct one. నెక్స్ట్ 100th క్వశ్చన్, 100వ క్వశ్చన్, ముల్కీ ఉద్యమ పితామహుడు ఎవరు? ముల్కీ ఉద్యమ పితామహుడు ఎవరు? మనం ఇదివరకే మాట్లాడుకున్నాం. స్థానికుల ఉద్యోగాలు స్థానికులకే అని పోరాడిన వ్యక్తి ఎవరు అంటే మహారాజా కిషన్ ప్రసాద్. మనకి ఫస్ట్ ఆప్షన్ ఏ మహారాజా కిషన్ ప్రసాద్. ఆప్షన్ బి సంజీవ్ రావు. సంజీవ్ రావు అంటే మనం ఎవరని చెప్పుకున్నాం? సంజీవ్ రావు తెలంగాణలో అతి మంచి గడి సంజీవ్ రావు పేటగడి. Sanjeev Rao, a good fortification in Telangana is Sanjeev Rao Petagadi, and ruler of that Sanjeev Rao Petagadi is Sanjeev Rao. Sanjeev Rao is the one of, and Sanjeev Rao given all facilities to the peoples, and he provided water facilities to the peoples and also provided and constructed houses to the people. So in that case Sanjeev Rao Peta fortification is considered as good fortification in Telangana. So option B is the wrong answer. Option G Ravindranath. Ravindranath గురించి ఏమని మాట్లాడుకున్నాం? మా భూమి సినిమా నిర్మాత. మా భూమి సినిమాలలో ఇద్దరు నిర్మాతలు ఉన్నారు. ఒకరు బి నరసింగారావు. ఆప్షన్ సి బి నరసింగారావు. ఆప్షన్ సి అనేది రాంగ్. ఆప్షన్ డి జి రవీంద్రనాథ్. కాబట్టి ఇద్దరు ఎవరు? ప్రొడ్యూసర్స్. మా భూమి సినిమా ప్రొడ్యూసర్స్. సో ఆల్ 2 options are the correct. So B Narasimha is one of the producer in Ma Bhumi movie, and G Ravindranath is also another producer in Ma Bhumi film. So they are not considered as they are not called as father of Mulki movement. So option C and D are the wrong answers, and option B Sanjeev Rao is the ruler of Sanjeev Rao Peta fortification. Sanjeev Rao Peta fortification, and he is also not called as he is also not called as father of Mulki movement. So option B is also a wrong answer. So option A Maharaja Kishan Prasad. Maharaja Kishan Prasad is called as father of Mulki movement. He is worked and served and fought for the locals. Local jobs to the locals. He fought for the locals. The slogan of Maharaja Kishan Prasad is local jobs to the locals. In that's why he was called as father of Mulki movement. Mari
ఆప్షన్ ఏ సరైన సమాధానం. మరి ఇదే ఈరోజు తెలంగాణ మూమెంట్కి సంబంధించి. మీకు ఇలాంటి టాపిక్స్ ఇంకా కావాలి అనుకుంటే ఖచ్చితంగా భవిత సంతోష్ ఎకానమీ యాప్ని పర్చేస్ చేసేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.